రైట్ కబుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిత్య కన్స్ట్రక్షన్ బాగోతాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక ఈ కేసులో తోట అనిరుద్ధ్ కీలకంగా మారారు. A1 గా తోట సత్యనారాయణ, A2 గా తోట అనిరుద్ధ్, A3 గా తోట చంద్రశేఖర్ పేర్లను పోలీసులు చేర్చారు. సాయి తిరుమల కన్స్ట్రక్షన్ యజమాని వాకాడ తిరుమలరావుని తోట చంద్రశేఖర్ గ్యాంగ్ నిండా ముంచారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక డెవలప్ చేసిన ఫ్లాట్స్ డబ్బులు ఇవ్వమని తిరుమలరావు అడగ్గా తనపై అనిరుద్ధ్, సత్యనారాయణ బౌన్సర్లతో దాడి చేయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పైన కూడా కేసు నమోదైంది. మరోవైపు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీలో సిట్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీపై సిసిఎస్ లో కేసు నమోదైంది. కేసులో నిందితుడిగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను చేర్చారు. మొత్తం 6 నిందితులుగా పోలీసులు చేర్చారు. సాయి తిరుమల కన్స్ట్రక్షన్ 90% నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నిర్మాణాల కోసం 50 కోట్లు సొంత పెట్టుబడి సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్ పెట్టినట్లు సమాచారం. ఆదిత్య కన్స్ట్రక్షన్ కి సంబంధించిన బాగోతాలు ఒక్కటొకటిగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, ఆదిత్య కన్స్ట్రక్షన్ కి సంబంధించి అటు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తో పాటు మరికొంతమంది కూడా కేసు నమోదవడం కూడా మనం చూస్తున్నాం కదా, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? సో ఇది ఎగ్జాక్ట్ గా మే నెలలో ఈ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ సాయి తిరుమల కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎండి ఎవరైతే ఉన్నారో వాకాడ తిరుమలరావు ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తో ఒక ఎంఓ చేయించుకున్నాడు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా బిల్డ్ చేసి ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఇచ్చారు. దీనికి అయ్యే ఖర్చంతా కూడా ఆయన స్వయంగా కూడా పెట్టుకున్నట్టుగా దీంట్లో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ బిల్ మొత్తం ఈ కట్టడానికి కూడా ఇటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కూడా లోన్ తీసుకుని వచ్చి మరి సొంత డబ్బులు పెట్టుకుని ఆయన కట్టినప్పుడు యాజ్ పర్ ఎంఓయూ ప్రకారం ఏదైతే అపార్ట్మెంట్లు కానీ ఈ యొక్క ఫ్లాట్స్ కానీ సేల్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ సేల్ చేసిన తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సిన బట్టి అమౌంట్ అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ అమౌంట్ ఇవ్వకుండా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా బెదిరించారంటూ కూడా కేసు నమోదైంది. పైగా వీళ్ళు మమ్మల్ని చీటింగ్ చేశారంటూ కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా కూడా A1 గా ఉన్నటువంటి తోట సత్యనారాయణ మరొక కీలకమైనటువంటి వ్యక్తి, ఈ కేసులో అంతా కూడా అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తి ఎట్టుగా ఉన్నటువంటి అనిరుద్ధ్. సో అనిరుద్ధ్ కనుసరణలోనే ఈ వ్యవహారం అంతా కూడా నడిచినట్టు కూడా ఎవరైతే బాధితుడు చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వీరందరిపైన కూడా సెక్షన్ 406, 420, 506 RBW 120/B అనేసి ఐపీసీ సెక్షన్స్ కింద వీరిపైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఇది సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు కేసును టేకప్ చేసి అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వీళ్ళు ఎంఓఏ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి అగ్రిమెంట్స్ ఏదైతే ఉందో అగ్రిమెంట్స్ ని పూర్తిగా తొంగలో తొక్కి అనేక రకాలుగా కూడా మమ్మల్ని రోడ్లపాయలు చేశారంటూ కూడా దీంట్లో కంప్లైంట్ వాకాడ తిరుమలరావు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు దీనికి సంబంధించిన వ్యవహారంలో మెయిన్ అనిరుద్ధి పాత్ర అనేది చాలా కీలకంగా ఉందంటే ఆయనే మెయిన్ కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ చాలా కీలక పాత్ర వహించారంటూ కూడా దీంట్లో కంప్లైంట్ లో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే తోట చంద్రశేఖర్ కి ఇప్పటికే చాలా వరకు కూడా మేము వేరియస్ ప్లాట్స్ ని మేము అప్పగించాము క్రెడిట్స్ ద్వారా. దాంతో పాటు కొన్ని డేట్లు కూడా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఫ్లాట్ నెంబర్ 1201 కానీ ఫ్లాట్ నెంబర్ 903 కానీ ఫ్లాట్ నెంబర్ 1204 మళ్ళీ ఒక్కొక్కటి ఫ్లాట్ నెంబర్ 1902 కానీ ఫ్లాట్ నెంబర్ 602 కానీ ఇవన్నిటికీ కూడా మేము క్రెడిట్ నోట్ కూడా ఇచ్చినట్టుగా వారు దీంట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర నేపథ్యం అయితే కనపడుతుంది. యాజ్ పర్ సేల్ అగ్రిమెంట్ సబ్సిక్వెంట్లీ తోట అనిరుద్ధ్ వచ్చి సేల్ అగ్రిమెంట్ లో దానికి కూడా ఆ ఫ్లాట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎక్కువగా రిక్వెస్ట్ కూడా చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆల్రెడీ మేము కట్టేసిన తర్వాత మా డబ్బులు ఇచ్చేసిన తర్వాత మేము వెళ్ళిపోయేటాము. కానీ వీళ్ళు ఇవ్వకుండా ఇదేంటనే ప్రశ్నించినప్పుడు అనిరుద్ధ్ ఏకంగా బౌన్సర్లు పెట్టడము, బౌన్సర్లు పెట్టి మమ్మల్ని కొట్టించడము, మమ్మల్ని అక్కడ లోపలికి వెళ్ళనీయకుండా కూడా చేయడము, ఇవంటి అంశాలను కూడా చేశాడనేసి కూడా దీంట్లో రాసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇప్పటి వరకు అయితే కూడా మేము కోట్లాది రూపాయలు మేము
దాదాపు 50 కోట్ల రూపాయల వరకు కూడా మేము నష్టపోయామనేసి కూడా దీంట్లో చాలా స్పష్టంగా కూడా వాళ్ళు రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ సంబంధించినటువంటి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఈ ఫ్రాడ్ చేసిందనేసి కూడా ఇప్పుడు వారు చెప్పినటువంటి నేపథ్యం. గతంలో కూడా మనం కూడా చూసాం, ముఖ్యంగా ఆఫీస్ పేట దగ్గర ఉన్నటువంటి ఆదిత్య కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో అప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వారికి కూడా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఫ్లాట్స్ ని అప్పచెప్పకుండా ఉండడంతో అది పెద్ద కేసు అయింది, పెద్ద ఎత్తున రచ్చ అయింది. అప్పుడు కూడా అనిరుద్ధ్ కొంతమంది మీడియా ప్రతినిధుల పైన కూడా బౌన్సర్లు పెట్టి దాడులు చేయించినటువంటి సంఘటన కూడా ఉంది. ఇప్పుడు ఈ అనిరుద్ధ్ అనేటువంటి వ్యక్తి ఒక ఛానల్ కి ఎండిగా కూడా పనిచేస్తున్నాడు. దాంతోపాటు చోటా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూడా ఒక ఛానల్ కూడా నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజులు కూడా బెదిరింపులు కూడా చేశారంటూ కూడా మా పైన అంటూ కూడా వాకాడ తిరుమలరావు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంతో ఏర్పడితే గతంలో కూడా ఇలాంటి ఫ్రాడ్ జరిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి అప్పుడు ఆయనకి పూర్తిస్థాయి అండదండలు తోట చంద్రశేఖర్ కి గత ప్రభుత్వం అందజేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మాకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తి స్థాయిలో విచారించి మాకు న్యాయం చెప్పనేసి కూడా ఎప్పుడైతే మేము సిసిఎస్ ని ఆశ్రయించాం అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది స్టార్ట్ అయిందనేసి కూడా వాకాడ తిరుమలరావు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడితే అయితే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఇప్పటికే వాకాడ తిరుమలరావు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతోపాటు తోట చంద్రశేఖర్ కూడా ఒకసారి సిసిఎస్కి వెళ్ళాడు, ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లో నిన్న సిసిఎస్ పోలీసులు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ తో కూడా మాట్లాడి కొన్ని వివరాలను కూడా సేకరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్ కి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కి ఒక వాతావరణమే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తులో ఫ్రాడ్ జరుగుతున్నా, మమ్మల్ని బెదిరిస్తున్నా, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కూడా మొదటి నుంచి కూడా అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కేసు నమోదు చేసింది కాబట్టి కేసు నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించి బాధితులకి న్యాయం చేస్తామని కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్ రానా, ఇటు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ఇప్పటికే ముగ్గురి పైన A1, A2, A3గా కేసులు మొదట మనం చూస్తున్నాం. అయితే ఈ ముగ్గురికి సంబంధించిన విచారణ ఏ విధంగా ఉండనుంది? అంటే వీళ్ళందరూ కూడా ఒకటే కుటుంబం, దాదాపు 6 మంది ఉన్నారు. ఒకటి తోట చంద్రశేఖర్, తోట సత్యనారాయణ, తోట అనిరుద్ధ్, తోట మనీ సంథింగ్ ఇంకొకరు ఉన్నారు. ఇంకొక వ్యక్తి పైన కూడా ఈ కేసులు నమోదైనటువంటి నేపథ్యం కాబట్టి వీళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లో షేర్ హోల్డర్స్. ముఖ్యంగా ఎవరైతే అనిరుద్ధ్ ఉన్నాడో అనిరుద్ధ్ అనేది పాత్ర చాలా కీలకంగా ఉంది. అతను ఈ యొక్క సేల్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆయన ఎక్కువగా ఈ దుందుడుకు వ్యవహారాలన్నీ కూడా చేశాడని కూడా ఇప్పుడు వారు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. సో ఈ కేసులో A3గా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ గురించి ఆయన దృష్టికి ఈ జరుగుతున్న తతంగం గురించి తీసుకెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఉల్టా కూడా మాపైనే ఆయన ఆరోపణలు చేస్తున్నాడు, ఆయన బెదిరించే ధోరణిలో కూడా ఉన్నాడని కూడా సిసిఎస్ పోలీసులకి వాకాడ తిరుమలరావు చెప్పినట్టుగా నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఈ 6 మంది పైన కూడా కేసులు నమోదయ్యి సో తోట చంద్రశేఖర్ మెయిన్ కాబట్టి ఆయన A3గా పెట్టారు. తర్వాత ఒక తోట సత్యనారాయణ వచ్చి ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన చూసారు. ఆయన మెయిన్ వ్యక్తి. తర్వాత అనిరుద్ధ్ మిగతా వ్యవహారాలంతా కూడా చూస్తారు. తర్వాత ఆయనకి ఇంకో అసిస్టెంట్ గా అదే కుటుంబానికి సంబంధించిన మరొక వ్యక్తి మనీ అనే వ్యక్తి, వీరంతా కూడా ఒక గ్యాంగ్ లాగా తయారై ఈ రకమైనటువంటి పనులు చేశారు. దాంతోపాటు ఇప్పటికే వీళ్ళ దగ్గర ప్లాట్స్ ఎవరైనా కొన్నటువంటి వారికి అందరూ కూడా సకాలంలో కూడా ఇవ్వకపోవడము, నాణ్యత లేని బట్టి కన్స్ట్రక్షన్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా అనేక రకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కి తోట చంద్రశేఖర్ కి అనుకూలంగా కూడా కొన్ని ప్రాజెక్టులు కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారనేది కూడా ఇప్పుడు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అనేక కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాడా.